वदन कमल दललोचन मोहन वंशी विहारी श्याम 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 राधे कृष्ण श्याम श्याम राधे कृष्ण श्याम श्याम మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి జాజి మల్లెల గుమగుమల జావళి సరిగమల జాబిలి అమ్మ మీనాక్షి ఇది నీ మీనాక్షి సాక్షి వరముల చిలక స్వరముల చిలక కరమున చిలక కలదాన హిమగిరి చిలక శివగిరి చిలక మమతలు చిలక దిగిరావా
సొగసున్నది సొగసంతా నీరాజనం అర్పించే మనసున్నది మధుర నీలు మా తెలుగు నాయకుల మధుర సాహితీ రసికతలో పట్టబొమ్మ తొడగొట్టి లేచిన తెలుగు వీరగణ చరితలలో తెలుగు తమిళం జతకట్టి నిన్నడు మీనాక్షి మనసు మనసు ఒకటైన జంటకి నీ సాక్షి పరములు చిలక స్వరములు చిలక కరమున చిలక కలదాన హిమగిరి చిలక శివగిరి చిలక మమతలు చిలక దిగిరావా మధుర మధుర తర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి జాజి మల్లెలా ఘుమఘుమలా జావళి లేత సిగ్గుల సరిగమలా జాబిలి అమ్మ మీనాక్షి ఇది నీ మీనాక్షి పరములు చిలక స్వరములు చిలక కరమున చిలక కలదాన హిమగిరి చిలక శివగిరి చిలక అమకల చిలక దిగిరావా మధుర మధుర తర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి కంటి పాప చెప్పనైనా లేదే నువ్వంతలా అలా ఎన్ని కలలు కన్నా కాలి మువ్వ సవ్వడైనా లేదే నువ్వెన్ని నాళ్ళుగా వెంట తిరుగుతున్నా నీ రాక ఏరువాక నీ చూపే ప్రేమ లేక నీలో నువ్వాగిపోక కలిసావే కాంతి రేఖ అంతులేని ప్రేమ నువ్వై ఇంత దూరం వచ్చినాక అందమైన భారమంతా నాకు పంచినాక మొదలేక కొత్త కొత్త కథలు మొదలేక కొత్త కొత్త కలలు ఇకపైన నువ్వు నేను బదులు మనమన్నా కొత్త మాట మొదలు కంటి పాప చెప్పనైనా లేదే నువ్వంతలా అలా ఎన్ని కలలు కన్నా సుదతి సుమలోచని సుమనోహరహాసిని రమణీ ప్రియభాషిణి కరుణా గుణభాసిని మనసైన వాడిని మనువాడినామని బదులీయ వేచిని నువ్వు పొందిన ప్రేమని పండంటి ప్రాణాన్ని కనవే కానుకగా I hope my mom is genuinely surprised. We tried managing it quite a bit. Let's all get settled down. The starters will be served until 1:30, and then after that we can get started with speeches or anything candid that you guys. Open stage, open mic, everyone's free to share their experience.
about mom or any of the moments that you had with her, you can get started. Once everyone gets settled down, the starters will be served at your chairs. Thank you. నేను ఎంతో ప్రిపరేషన్ అయ్యి వచ్చాను ఇక్కడికి చూడగానే ఏం మాట్లాడాలో నాకు అర్థమవుతుంది. మా పెద్దగోడలు సినిమాని ఎగ్జిక్యూట్ సుందరమి రిటైర్మెంట్ దివసం శుభాకాంక్షలు అని ఆశిస్తుంది. 1985లో సిరిసిల్లో జాయిన్ అయ్యి 1990లో పర్మనెంట్ అయింది. 2025లో ఇస్రోలో రిటైర్ అయింది. సుమారు 35 సంవత్సరాలు సర్వీస్ పూర్తయింది. నల్లగొంటలోనే నేను ఉన్నప్పుడు ఆఫీస్ ఆలస్యంగా నుంచి వెళ్ళిన అడిగేవాడిని. జవాబుగా మామయ్య గారు ఇన్స్పెక్షను, ఎగ్జామినేషన్స్, ఆడిట్, అడ్మిషన్స్ అని తర్వాత చెప్పాను. రాత్రి కూడా ఆఫీస్ నుంచి నాకు ఫోన్ కాల్స్ వచ్చేది. ఇది విని నేను చాలా బాధపడ్డాను. ఇది నేను త్వరగా రిటైర్ అయితే బాగుంది అనుకుంటున్నాను. కానీ నాకు ఏమైనా సమస్యలు వస్తే నా పెద్దబాబుని కానీ వడ్డీని కానీ తీర్చేవాడు. నా పెద్దకోడలు కాబట్టి పెళ్ళైనప్పటి నుంచి కూడా మాకు ఎంతో సలహాలు ఇస్తూ మా పెద్దబాబు మా కుటుంబానికి గౌరవం తెచ్చింది. ఆ ప్రకారంగా కోడళ్ళు వీళ్ళిద్దరూ కూడా అత్తగారి సలహా ప్రకారంగా మా కుటుంబం ఐకమత్యంగా ఉంది, ఇతర బంధువులతో కూడా అలాగే ఉండాలని నేర్చుకుంటుంది. ఆ మాట నా పెద్ద కోడలు బాగా నిలబెట్టుకునేందుకు నేను చాలా ఆశీర్వదిస్తున్నాను. చివరిగా మాకు ఈ ఆగ్రహం చేసినప్పుడు తేజ సాయి ఆర్కిటెక్చర్స్ కూడా నా ఉదయపూర్వ శుభాకాంక్షలు అందజేస్తున్నాను. అప్పుడప్పుడు మళ్ళీ వాళ్ళ ఆఫీస్ గురించి ఎక్కువ మాట్లాడినాక వాళ్ళ ఆఫీస్ గురించి మాట్లాడాలి, గవర్నమెంట్ మాట్లాడే కాదు. ముఖ్యంగా వాడి పిల్లలు చూస్తాను రాలేదు వాడి ఇప్పుడు ఆవిడ ఆవిడ గుర్తుపెట్టేందుకు చాలా సంతోషపడ్డారు. మీరందరూ కూడా ఆశించి బాగా ఉండాలి. నేను ఆశించాను. నాకు పనులు కాబట్టి నాడు కూడా పూర్తిగా రావడానికి మీరు నేను చేయాలి. అందేదాన్ని చాలా చూడండి. ఎందుకంటే నాకు తెలియకుండా మా మనవరాడు అందరూ కూడా ఈ ఏర్పాటు చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఆనందాన్ని మాత్రం వ్యక్తం చేయలేదు. ఇంకొకటి ఈ శుభ సందర్భంగా మీరందరూ కూడా బంధుమిత్రులు అందరూ వచ్చి, స్నేహితులు వచ్చి, సహోద్యోగులు అందరూ వచ్చి చక్కగా ఆనందంగా గడుపుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడో ఎన్నాళ్ళ వల్ల చూడని వాళ్ళందరినీ ఈరోజు చూడడం జరిగింది. అక్కడికి మా అమ్మాయి చిన్ననాటి స్నేహితుడు, క్లాస్మేట్ రఘు కూడా వచ్చాడు. చిన్ననాటి స్నేహితుడు, క్లాస్మేట్ వీడు సంవత్సరం వాడికి సంవత్సరం అప్పటి నుంచి నాకు మేము వాళ్ళిద్దరూ ఒకటే స్కూల్లో చదువుకున్నాను. వాళ్ళ అమ్మ నాన్న పడి ఆ రకంగా ఎన్నో రకాలుగా ఒకరికొకరు సహకరించుకునేవాడు. చాలా మంచివాడు, మా అబ్బాయిలా ఉంటాడు, అంత ప్రేమగా ఉంటాడు. ప్రతి సంవత్సరం వచ్చి కలుపుతాడు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఎక్కడెక్కడి నుంచో వచ్చి, కొడుగూడ నుంచి వచ్చి, అన్ని కొండ మార్పుని మీరందరూ వచ్చారు. మీరందరూ కూడా మా అమ్మాయిని చక్కగా ఆశీర్వదించి అందరూ మీరు వైద్యం చేసుకుని మా మనల్ని ఇప్పుడు ఏర్పడతాను. ఈ ఏర్పాట్లన్నీ చేసిన మన మనవాళ్ళు సాయిరామ్కి మనవరాలు నేను కానీ తమ్ముడు కానీ మా ఇంట్లో మా అమ్మ నాన్న మా ఫ్యామిలీ ఇంత కలిసి ఉంది అంటే డెఫినెట్లీ మా అమ్మమ్మ తాత మా నాన్నమ్మ తాతయ్య చాలా హ్యాండ్ ఉంది
అందులో నేను మా ఫ్రెండ్స్తో ఉండడం కానీ. అలానే మా నాన్నగారు ఈజ్ వెరీ పబ్లిక్ షై, తొందరగా మాట్లాడరు. కానీ ఈ ఈవెంట్ మొత్తం కండక్ట్ చేయడానికి మా నాన్నగారి సపోర్ట్ ఎక్స్ట్రీమ్లీ ఉంది. గెస్ట్ లిస్ట్ రాసి అందరినీ గుర్తు చేసి చాలా చాలా మాతో కుస్తీలు పడ్డారు. అవన్నీ కన్సాలిడేట్ చేసి మాకు మెనూ సెలెక్షన్ నుంచి గెస్ట్ సెలెక్షన్ వరకు మాకు తిరిగి రకరకాల బ్యాంక్వెట్ హాల్స్ అన్ని తిరిగి మా నాన్నగారు చాలా హెల్ప్ చేశారు. నాన్న చాలా చాలా థ్యాంక్ యూ. నెక్స్ట్ కమింగ్ నెక్స్ట్ మా అమ్మ చిన్నప్పటి స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారు, పారుల్ ఆంటీ అండ్ రఘు మామ. I think they've known each other ever since. Parul aunty and Raghu mama fondly say that they know my mom so well, maybe sometimes more than what we know about her. I would like them to share some few words. Hi, good afternoon everyone. We are like childhood friends and very close to each other, and I think we have spent more than 50 years. So we have 50 years friendship and still we are going on very strongly. I wish Vali a very belated happy birthday and retirement also, where she never gives me a time, saying always I'm busy with the work. Now I think she'll give more time to me and definitely we are going to spend 365 days. Thank you very much. Thank you. The one thing I have to say about Vani among the many people that I have known in my life, she is the most amazing individual. And my best friend, my dear sister, forever. She's known me since practically birth. And there's many memories that we shared together when we were going to school. And even recently, I have to tell you, I was actually trying to go back to school, and the first person I thought of to share that idea was with Vali, and she was so supportive. I'm almost done, so we'll celebrate next year. Yeah, and so there's a lot to say about Vali, but the thing to say about her is, as I said again, an amazing individual and very loving. Everybody who knows her loves her, and she loves her. And that is the special thing about her. And it is a blessing to be sharing this with her family. And of course, she'll argue with me that I'm part of the family. That's true. And you know, I wish you a very happy birthday. And I look forward to celebrating many more with you. And it doesn't take what it takes. I will fly back to celebrate with you. నా పేరు వాణి. ఇందాక బాయ్ గారు ఆయన కంప్లైంట్ లిస్టులో చదివిన పేరులో నేనే అనమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళా కూడా నా గురించి మాట్లాడుతుంది, ఇంటికి వచ్చిన ఆఫీస్ విషయాన్ని డిస్కస్ చేస్తుంది అంటే నేనే అనమాట. పార్ట్నర్ ఇన్ క్రైమ్. సో వల్లీతో నా అనుభవం ఇవాళ మీ అందరికీ ఒక సంబరం. వల్లి రిటైర్ అయిపోయింది, తేజ సాయి పార్టీ ఇస్తున్నారు, అందరూ ఎంజాయ్ చేద్దాం. కానీ మాకు అలా కాదు, ఎందుకంటే మిస్ అయ్యేది మేము, వల్లిని మిస్ అయ్యేది మేము. her colleague in the university. My job is, I'm a professor of Spanish. Administrative responsibilities lo naaku dean hostels icharu. So a dean hostel వంకతో నేను వల్లితో రోజు ఉండేదాన్ని. అంతకు ముందు ఎప్పుడైనా ఆఫీస్ ప్రెషర్
నుంచి బయటపడాలి అంటే హాస్టల్కి వెళ్ళి వాళ్ళతో కూర్చునేదాన్ని. అంటే అప్పటికి నాకు హాస్టల్తో సంబంధం ఉండేది కాదు. జస్ట్ నా స్పానిష్ చెప్పుకోవడం, ఆఫీస్లో ఉండడం, వచ్చి రావడం. హాస్టల్ రెస్పాన్సిబిలిటీ ఎప్పుడైతే ఇచ్చారో అప్పటి నుంచి ఇంకా రోజు అంటే ఒక 8-9 సంవత్సరాలుగా రోజు నేను వల్లి హాస్టల్ విషయాలు అంటే వల్లికి ఓ 50 కజిన్స్ ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు, ఒక ఆడపడుచు ఉంది, 2 చెల్లెళ్ళు ఉన్నారు, ఇంతమంది. కానీ వల్లికి ఒక 8 మంది అమ్మాయిలు ఉన్నారు, 800 మంది అమ్మాయిలు ఉన్నారు హాస్టల్లో. అంటే వాళ్ళు వచ్చి ఒక చిన్న విషయం చెప్తానమాట. మొన్న అంటే నిన్న కాక మొన్న ఓ అమ్మాయి వచ్చి కూర్చుంది. నేను కొంచెం లీవ్లో వెళ్ళి ఈ మధ్య మళ్ళీ చేరాను. నేను కలవడానికి వెళ్తే ఆ అమ్మాయి వచ్చి కూర్చుంది. కొంచెం ఏడు మొహం వేసుకుంది, చిన్నపిల్ల కాదు. మా దగ్గరకు చదివే వాళ్ళందరూ 20 ఏళ్ల పైనే ఉంటారు. 20 ఏళ్ల నుంచి 35, 40, 50 కూడా ఉంటారు. అయితే అమ్మాయి వచ్చి కూర్చుని దిగాలు మొహం వేసింది. సో వాళ్ళు ఏదో చెప్పుకుంటుంది. మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్ అడిగింది, ఆర్ యూ ఓకే అని. ఆ అమ్మాయి కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. నేను కూర్చున్నాను. సరే ఏంటి చెప్పు అంది. అంటే ఏదో చెప్తుంది, కరెంట్ లైట్ వెలగట్లేదు, నరంలో ఫ్యాన్ తిరగట్లేదు, నీళ్ళు లేదు అంతా చెప్పింది, వింది. ఆ టాస్క్ ఏదో ఎవరికో అసైన్ చేసింది. తర్వాత మళ్ళీ అంది, ఆర్ యూ ఓకే అంది. ఇంకా అమ్మాయి బడబడా ఏడ్చేసి వాళ్ళని కౌగిలించేసుకుని ఇంకా ఆ సీనే వేరు. ఇలా వాళ్ళి రోజు మినిమం 12 మందిని అలా హక్ చేసుకుని మాతా అమృతానందమయ్యేలాగా వాళ్ళకి కంఫర్ట్ ఇచ్చి వాళ్ళందరూ క్షేమంగా ఉన్నాము, మేము బాగున్నాము అనే వరకు తన రోజు పూర్తవుతుంది. ఇది మా ఆఫీస్ కనెక్షన్. పర్సనల్గా అయితే మా అమ్మ నాన్న పెళ్ళి అయినప్పుడు ఆంటీ అంకుల్ ఉన్నారు. అంటే నేను ఫస్ట్ పుట్టినప్పుడు మా నాన్నగారు మా అమ్మని నన్ను ఓ గుళ్ళో చూపించారు. అప్పటి నుంచి వీళ్ళ స్నేహం. మళ్ళీ సీఫీల్ వచ్చినప్పుడు క్వార్టర్స్లోకి మా ఫ్రెండ్షిప్ మొదలైంది. మేమిద్దరం ఎల్డెస్ట్ ఆఫ్ ద సిబ్లింగ్స్. సో ఇద్దరం కలిసి ఉండేవాళ్ళం. అన్నీ తెలుసు. నా జీవితంలో విషయాలు తనకి తెలుసు, తన జీవితంలో విషయాలు నాకు తెలుసు. ఎందుకంటే నేను ఎక్కువ చెప్పను, ఎందుకంటే ఏమేమి చెప్తానో నాకే తెలియదు. కాకపోతే now I'm going to miss her tremendously. Like I cannot imagine that office room without Valli. Because we deal with people, we deal with young minds, young children. We are so, and our approach to life is very different, which our colleagues call is very human. We are very human people. So they are more comfortable with us than with anybody, our hostel inmates. So now I don't know how I'm going to take up my responsibilities in the absence of Valli. But everything has to come to an end. She has to, I know, I was telling Pinnalu, mana Bhuvana వాళ్ళు కాదు కృష్ణబాబాయ్ వాళ్ళందరి పిల్లలతో నేను చెప్తున్నా, ఇంకా మా అమ్మాయిని మీకు హ్యాండ్ ఓవర్ చేసేసాను అంటే వాళ్ళకి ఫస్ట్ అర్థం కాల. మా అమ్మాయి గురించి మాట్లాడుతున్నానేమో, నన్ను పెళ్లి కుదిరిందేమో మా అమ్మాయికి అని. అది కాదు, ఇంకా మా అమ్మాయి అయిపోయింది, ఇంకా మీ అబ్బాయే, మీరేం చేసుకుంటారో చేసుకోండి. వాళ్ళని మీరు ట్రావెల్ అయి తిప్పుకుంటారో ఏది పార్టీగా ఇచ్చుకుంటారో మీ ఇష్టం. బట్ స్టిల్ I hope Valli will enjoy the rest of her life with all that she is capable of, and I'm sure she's blessed with such senior people in life and also such wonderful children
retired life. I mean, wonderful and worth living. So I wish her all the best, and I'm there for her and she's there for me always. So thank you so much. మేబీ అందరికీ తెలిసే ఉంటుంది మా బావగారి సైడ్ వాళ్ళకి. సో వాట్ ఐ వాంట్ టు షేర్, చిన్నప్పటి నుంచి కొంచెం నేను ఎక్కువ అక్కతో బాగా ఇంటిమసీ ఎక్కువ ఉండేది. అఫ్కోర్స్ చిన్నక్కతో కూడా. సో మా పెద్దకి ఏంటంటే నేను 9th క్లాస్ వరకు ఎత్తుకుని పొద్దున లేవగానే అక్కే కనిపించాలి నాకు. అక్క నన్ను ఎత్తుకుని దింపి బ్రష్ పైన పేస్ట్ పెట్టిస్తే కానీ పళ్ళు కూడా ఊపులేదాన్ని కాదు. అమ్మ ఊరైనా ఐ డోంట్ మైండ్, కానీ అక్క ఉండాలన్నమాట. దట్ వాస్ మై ఓన్లీ వాట్ ఈస్ ఐ రిక్వెస్ట్ ఫర్ ఎనీ. సో అక్క ఉంటే సరిపోయేది, ఎవరు ఉండరు. చిన్నప్పుడు కూడా ఎవరంటే ఏదైనా ఒక మాట అన్నది పెద్ద ఇదనమాట. అక్క బ్యాగ్ పట్టుకొచ్చేసేది, పల్లికి బయనే తీసుకోపి నైడాడుతుంది. పెద్ద ఇదనమాట. ఏమన్నా చేసుకోవచ్చు, ఎందుకంటే పెద్ద పైన వాళ్ళకి ఉంది, వెనకాల అక్క చూసుకుంటుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా అమ్మ తర్వాత నాకు కానీ మా సెకండ్ సిస్టర్కి కానీ మా అమ్మేలాగో మా పెద్దక్క కూడా అంతే. నిన్న కాక మొన్న పాప ఆఫీస్లో కాల్స్ గిట్టే పడింది. నేను 9th ఊరెళ్తున్నాను. అప్పుడు కూడా అమ్మో నేను పడ్డాను, అమ్మని నేను చూసుకోవాలి అంటే స్టిల్ షీ ఫీల్స్ సో రెస్పాన్సిబుల్ అబౌట్ అమ్మ అండ్ అస్. ఈరోజు కూడా మా అక్కని వాళ్ళ మనవడు మనవరాల దగ్గర తీసుకున్న మా అక్కని ఎదుర్కొంటాను. నేను కదా ఫస్ట్ మా అక్కకి, వాళ్ళెందుకు మా అక్క దగ్గరికి వెళ్తున్నారు, నేనే మా అక్కకి ఫస్ట్ కదా. ఈ రోజు కూడా నాకు అదే కుళ్ళు. బండి వెళ్ళని అని వెళ్ళని అమ్మమ్మ హక్ చేసుకున్నా, మా అక్క వాళ్ళని షాపింగ్కి తీసుకెళ్ళినా, నన్ను కదా తీసుకెళ్ళాలి వాళ్ళ యొక్క. స్టిల్ కానీ ఈ రోజు కూడా మా పిల్లలు కానీ మా సెకండ్ సిస్టర్ పిల్లలు ఎవరికైనా సరే, ఎవరి ఏజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ ఏజ్ గ్రూప్ అలా కలిసిపోతుంది. మొన్న రిటైర్మెంట్ ఫంక్షన్లో వెళ్ళి నేను కానీ మా అక్క సిస్టర్ గీత వీఆర్ సో ప్రౌడ్. లిటరలీ ఏడ్చారు స్టూడెంట్స్ అయితే, అక్క వెళ్ళిపోతుందని చెప్పి హక్ చేసుకుని. అసలు అంటే మాకు ఆల్రెడీ తెలుసు మా అక్క వాల్యూ. ఆ రోజు స్టిల్ వి ఫెల్ట్ వెరీ ప్రౌడ్. అరే అక్క ఇంట్లో అక్క వేరు, బయట అక్క వేరు. సో వీ కుడ్ సీ అనదర్ వాట్ ఈస్ ఏ రూమ్ అనమాట మా అక్కది అలా. సో వీ లవ్ యూ వెరీ మచ్ అక్క. యు ఆర్ ఆల్వేస్ స్వీట్ 16 ఫర్ us. 16 కాదు, ఆల్వేస్ స్వీట్ 16 ఫర్ us అక్క. లవ్ యూ. ఇలా నాకు ఎవరు ఛాన్స్ ఇలా మాట్లాడడానికి వాడిని కూడా ఛాన్స్ ఇవ్వలేదు నాకు. మాట్లాడతామని కూడా అడగలేదు నన్ను ఆ రోజు. ఐ హర్ట్ చెల్లి నా పేరు. మళ్ళీ వాళ్ళ చెల్లి, వాడి వాళ్ళ చెల్లి అంతే. అండ్ అక్క చెప్పినట్టు తను బాగా అభివృద్ధి అనేది ఇప్పటి నుంచి కాదు, చిన్నప్పటి నుంచి కూడాను. దాని మళ్ళీ ఇంటర్న్షిప్ నాతోనే మొదలెట్టింది. నేను మిడిల్ స్కూల్లో ఉన్నప్పుడు స్కూల్లో అసెంబ్లీలో మోడల్ స్టేట్మెంట్స్ ఏమైనా చెప్తూ ఉండాలి ఎవ్రీడే అనమాట. సో అప్పుడు ఈ గూగుల్ ఇది అవి ఏమీ లేవు కాబట్టి నాకు తోచినవి నేను ఏదో చెప్పేదాన్ని. నాకు మళ్ళీ రాసిచ్చేది మోరల్స్ అన్నీ, ఎలా ఉండాలి లైఫ్, ఎవరితో ఎలా ఉండాలి ఏంటి అనేది అన్ని మోరల్స్ తను నాకు రాసిచ్చేది. అపరెంట్లీ జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ I found the paper with me at my house. I told her that just చెప్పాను. And she has lived her life so far with all those values that she has given me at a very young age. That is very incredible thing and something to look forward to for all of us who look up to her. And as far as Simple or Viplu is concerned, if I don't find my sister, నేను ఆఫీస్కి వచ్చేసాయి అంటుంది అక్క. ఆఫీస్కి వెళ్తే నాకు కనిపించేది అక్క కాదు, వాళ్ళక్క. అక్క కనిపించే వరకు, అక్క వచ్చే వరకు వాళ్ళతోనే కూర్చుని వాళ్ళతోనే మాట్లాడుతూ వాళ్ళతోనే టైం స్పెండ్ చేసేదాన్ని. ఫస్ట్ థింగ్ మొన్న కలిసినప్పుడు నేను అదే అడిగాను, మళ్ళీ నువ్వు వెళ్ళిపోతే ఇప్పుడు నాకు ఎవరే ఆఫీస్లో కనిపించేది, అక్కడిని పట్టుకోవడం ఎలా అని. Even yesterday, I couldn't reach my sister, నేను మళ్ళీకే ఫోన్ చేశాను. సో మళ్ళీ నాకు
ఇచ్చింది కాన్ఫిడెన్స్. నీకు కనిపించకపోయినా ఇప్పటికీ నా ఫోన్లో నేను ఎక్కడుందో వెతికి నీకే చెప్తాను అని. సో ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్. I'm seeing her the first day of office and I'm seeing her on the last day of her office. I'm lucky to be here at this time. Thank you. అందరికీ నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. ఇప్పుడు అందరూ మళ్ళీ రిటైర్మెంట్ అంటున్నారు, కానీ నా దృష్టిలో ఇది మళ్ళీ సూపర్ యానిమేషన్, నాట్ రిటైర్మెంట్. ఎందుకంటే she wants to pursue some other career in future also. అందుకని I will not say it is a retirement. ఒకటి నాకు ఏంటంటే తెలిసిన నాకు ఏంటంటే నేను భీమవరం నుంచి కాలేజీలో డిగ్రీ అయిపోయిందంటే ఇక్కడికి వచ్చాను హైదరాబాద్. ఏదో ఎంట్రన్స్ ఎంఎస్సీ ఎఫ్సీఏ ఇవన్నీ ఎంట్రన్స్ రాసాను, నాట్ సక్సెస్. దాంతో తనే చెప్పింది, ఎందుకు వై నాట్ యూ పర్సూ సిఏ కోర్స్, జాయిన్ అవ్వు, ఈ సైడ్ ఒకళ్ళే ఉన్నారు, మీ బాబాయ్ గారు ఒకళ్ళే ఉన్నారు కదా, నువ్వు చేయొచ్చు కదా అని చెప్పేసి నాకు అప్పట్లో నాకు బ్రెయిన్లో చిన్న విత్తనం వేసింది. ఆ విత్తనం అనేది నెమ్మగా అలా తోసేసింది, అంతే వేసేసి చెరువులో తోసేసింది. ఇంకా ఇంటికుంటూ వచ్చాము సిఏ పాస్ అయ్యి. ఏంటంటే తన రిటైర్మెంట్ జనరల్గా ఎవరైనా సూపర్వైజేషన్ రిటైర్మెంట్ అయితే మన కొలీగ్స్ ఒక 10 మందికో 15 మందికో ఫంక్షన్గా పార్టీ అరేంజ్ చేస్తున్నాం. మొన్న అతనికి రిటైర్మెంట్ అయినప్పుడు ఎంతమంది వచ్చి ఉంటారు, పార్టీకి ఎంతమంది వచ్చి ఉంటారు, జస్ట్ వైల్డ్గా గెస్ చేయండి. ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్పద్దు, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. వైల్డ్ గెస్ ఎంతమంది వచ్చి ఉంటారో చెప్పండి. జనరల్గా మనం ఎవరైనా అయితే కనుక 20 మంది అని 560 మెంబర్స్ వచ్చారు. యాక్చువల్గా రిటైర్మెంట్ అని చెప్పేసి 560 మెంబర్స్ వచ్చారు. అంటే దట్ కైండ్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్ తన మీద ఉన్న అందరూ వచ్చారన్నమాట. అండ్ షీ హ్యాస్ చాలా హార్డ్షిప్ ఫేస్ చేసింది హాస్పిటల్లో. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఎవడో సూసైడ్ అని, డ్రగ్స్ అని, హాస్పిటల్ అని, లేకపోతే పోలీస్ స్టేషన్ ఇవ్వాలి. అర్ధరాత్రి 65 days అర్ధరాత్రి పోవడం రావడం. ఈవెన్ ఎవరికైనా వర్కింగ్ అవర్స్ అంటే 8 hours 9 hours ఉంటాయి. అవి మొత్తం 24 hours వర్కింగ్ అవర్స్. ఎప్పుడు ఎవడో ఫోన్ చేస్తూనే ఉంటారు. యాక్చువల్గా ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, అదే ఓరల్ అనుకోండి, రిటన్ అనుకోండి, బిహేవియర్ స్కిల్స్ అనుకోండి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనుకోండి, ఏదైనా కానివ్వండి. బట్ యాక్చువల్లీ షీ చూజెస్ కెరీర్ ఇన్ సివిల్. అదర్వైజ్ కనుక ఏదైనా ఒక కార్పొరేట్లో కనుక చూస్ చేసుకుంటే వాడి ఏ వైస్ ప్రెసిడెంట్, జిఎం ఫైనాన్స్లో బట్ షీ చూజెస్ అంటే ఎందుకంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అని చెప్తున్నట్టు మా మిసెస్ సీతకి పిహెచ్డి థీసిస్ ప్రిపేర్ చేసింది. ఆ థీసిస్ అందరికీ కూడా వెనకాల మొత్తం గ్రామర్ అలాగే కాదు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ప్రూఫ్ రీడింగ్ అంతా. అలాగే ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఎంత ప్రాబ్లం వచ్చిందంటే ఎవరైనా డాక్టర్ని కలవాలంటే తనకి ఫోన్ చేయడం. నేను ఫోన్ చేశాక అర్థం ఉంది. మా కొలీగ్స్ కూడా సిస్టమ్ కనుక్కోండి, ఎవరైనా డాక్టర్ ఉంటే చెప్తారు అని చెప్పాను. అలాగా దాన్ని డెవలప్ చేసుకున్నారు. అలాగే సో ఇప్పుడు ఏంటంటే రాజకీయ రిటర్న్ అయింది. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఏ అనుమతిలు అక్కర్లేదు, శుభ్రంగా వీసాలు తీసుకుని ఎక్కడికైనా తిరగచ్చు. ఇదివరకు అంటే విజయాన్ని ఈ తాత బాబు అందరూ దీని గురించి చెందేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ చిల్డ్రన్ కూడా పెద్ద అయిపోయారు కాబట్టి ఆ ప్రోగ్రాం కూడా లేదు. శుభ్రంగా ఎంగేజ్ ఇష్యూ అది ఇంకా చాలామంది మాట్లాడేవాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోవట్లేదు. ఇష్యూ ఆల్ ది బెస్ట్. దైవదత్తమైన లక్షణం అనుకుంటాను నేను. అది మహాభారతంలో అర్జునుడి గురించే చెప్తారు. అర్జునుడు జనప్రియుడు అని. అలాగా వాళ్ళని జనప్రియురాలు. ఆవిడ అందరూ ఇష్టపడడం ఒక ఎత్తైతే అందరూ ఆవిడని ఇష్టపడడం ఎక్కువ. ఇంతమంది ప్రేమను ఒక్క వ్యక్తి పొందగలరా ఈ కాలంలో అనుకుంటుంటాను నేను. ఎందుకంటే మానవ బంధాలన్నీ చాలా చాలా పలచనైపోతున్నాయి. సో
సోల్స్. ఏమన్నా ఉంటే మళ్ళీ వెంటనే ఒక ఫోన్ అవుతుంది. సో మా వారు అంటున్నారు ఇలా ఫోన్ చేస్తే, ఆవిడ అజాతశత్రువు కదా. తర్వాత మళ్ళీ అంటే వన్ స్టాప్ సొల్యూషన్ అంట మా వారు అంటారు. సో ఇంకా దీనికంటే ఎక్కువ విషయం ఏంటంటే ఆ మధ్యలో మా నాన్నగారికి బాగులేదు, మా తమ్ముడు వాళ్ళగానే అంటాడు. సో బాగాలేనప్పుడు నేను వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడుతుంటే వాళ్ళకి చెప్పాను లేదని వద్దులే, నేను ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడేస్తున్నాను, తర్వాత మాట్లాడుతున్నాను. సో అలా ఒక మనిషి ఎంత ప్రేమ ఉంటే అలా చొచ్చుకుపోతారంటారు చూసారా, అలా చొచ్చుకుపోయింది కదా మా జీవితాల్లో. సో వాట్ స్టార్టెడ్ ఆఫ్ యాజ్ నేను ప్రమోస్ట్ అయినప్పుడు 2015లో నేను హాస్టల్స్కి ప్రమోస్ట్ అయ్యాను. అప్పుడు నాకు యాక్చువల్లీ హాస్టల్ అడ్మినిస్ట్రేషన్ ఇష్టం లేదు. నేను చాలా ప్రయత్నించాను తీసుకోకూడదని, కానీ నాకు తప్పలేదు. కానీ ఆ రోజు నేను ఐ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు that Vice Chancellor Professor Naina Singh, who made sure that I take that, because if I had not accepted that position, I would not have met Valli. I would have missed such a beautiful person in my life. So, Valli, ఎక్కడున్నారో మీకు దేవుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు చాలా ఇచ్చారు, ఇంకా ఇంకా ఇవ్వాలని. మీరు ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు. తర్వాత మీరేమి ఇప్పుడు సుప్రీంకేషనే కానీ మీరే మమ్మల్ని వదిలిపెట్టుకోవట్లేదు. మీరు అందరం ఏమనుకుంటామంటే వదల బొమ్మాడి నో డైలాగ్ ఉంది కదా, అలాగా వదల బొమ్మాడిలా మేము ఎప్పుడు ఉంటాము. మీకు ఓన్లీ దిస్ జస్ట్ షార్ట్ బ్రేక్ అంతే. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చాలా చెప్పగలను వాళ్ళ గురించి. వాణి 5 నిమిషాల టైం నుంచి నాకు నాలుగు ఫీల్ అయ్యాను. సో 5 రోజులు 5 సంవత్సరాలు కూడా చెప్పగలను. Such is the depth of affection that we share for each other. Thank you so much, and may God bless. She is such a sweet person. Wherever she is, she spreads love and laughter. Nothing else. Gossiping అనేది తన హిస్టరీలో లేదు. ఒకరి గురించి ఇలా చెడుగా మాట్లాడడం, ఎప్పుడైనా కలిస్తే అందరితో సరదాగా మాట్లాడడం ఇదే కదా. షీ ఈస్ ద బెస్ట్ కజిన్ ఎవర్. అంటే చాలా close relationship with Valerina. I could share anything with her. And one good thing ఏంటంటే ఎవరైనా ఏమైనా మనకి మనకి ఏమైనా చెప్తే she keep it for herself and she will try to do what best she can. నేను చెప్పాల్సిన డైలాగ్స్ అని ఇంతకు ముందర పద్మిని గారు చెప్పేస్తారు. అజాతశత్రువు నాకు తెలిసి తనకైతే 8 సెలవు ఉంటాడు. చాలా చాలా అంటే రేర్గా చూస్తాం అలా, అంటే ఎక్కడున్నా అలా నవ్వుతూ ఉండడం, నవ్వుతూ పలకరించడం వేసుకోవడం అంతే. ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్. అండ్ డెఫినెట్లీ వదలుతున్న రిటైర్మెంట్ అంటే ఐ కుడెంట్ టేక్ ఇట్, ఎందుకంటే షీ డజంట్ లుక్ సో. నేను వీఆర్ఎస్ తీసుకున్నాను, అలాగే మా వదలు కూడా వీఆర్ఎస్ తీసుకున్నారు ఉన్నారు. అండ్ నా ఒక చిన్న సెల్ఫిష్నెస్ ఏంటంటే ఇప్పుడు తను ఏమైనా జైవేరి దగ్గరికి వచ్చేస్తే కొంచెం మా దగ్గర ఉంటుంది, కొంచెం మధ్యలో వెళ్ళి కలిసి మాట్లాడుకుంటూ ఉండొచ్చని స్టే నియర్ బై. అండ్ ఐ విష్ హర్ ఆల్ ద వెరీ బెస్ట్. అందరికీ నమస్తే అండి. దురదృష్టవశాత్తు సబ్ కమిటీస్ మీటింగ్లు జరుగుతున్నాయి. ఎందుకంటే అందరూ ఫోటోలు వాటిలో ఉన్నారు. కొంచెం మేడం గారు చెప్పినట్టు ఏంటంటే మేము కూడా ఒక టీచర్ అండి, అటెన్షన్ లేకపోతే కొంచెం డిస్కరేజ్మెంట్ ఉంటుంది మాట్లాడేవాళ్ళు. దయచేసి వీరినందరూ కాస్త వినడానికి ప్రయత్నించండి. సరే, నా పేరు డాక్టర్ రామకృష్ణ. అంటే వల్లికి చిన్న మేరకు సగం అంటే ఒక సగం అన్న. సో ఒక రకంగా వల్లితోటి అంటే ఈ మ్యాచ్ సెటిల్ అయినట్టు ఎందుకంటే ఇక్కడే ఉంది మా ఆవిడ. అంటే ఒకసారి చెప్పడానికి వీళ్ళందరూ 4 మేనత్తలు ఉన్నారు ఇక్కడ. 4 మేనత్తల్లో చివరాడు అనమాట. ఇప్పుడు ఇలా రాగానే చక్రవర్తి నుండి ఎక్కువ లేచెట్టుకోవాలనిపిస్తుంది. మీరే వద్దండి అలాగే చెప్తున్నాను కాస్త ఇప్పుడు వల్లి గురించి అంటే ఫ్యామిలీ మెంబర్గా మేము ఎంతో మాట్లాడుతున్నాం. కాకుండా కూడా నాకు వల్లితో వేరే పరిచయాలు హెల్త్ అఫీషియల్గా అలాంటివన్నీ కూడా చాలా జరిగాయి. వల్లి గురించి మెన్షన్ చేయాలి. ఇప్పుడు చెప్పకపోతే ఎప్పుడు
వాళ్ళందరూ నేను ఆకాశానికి ఎత్తుతారు తప్పదు, ఈ రోజు భరించాలి. ఈ రోజుకి నేను అంతా కూడా పొగుడుతూనే ఉంటాను మేమంతా కూడా. సో మొట్టమొదట 85లో మా మ్యారేజ్ అయినప్పుడు మా బావబంధుల ఇళ్లలో, అంటే నాకు అంటే మ్యారేజ్ సెటిల్ అయిన తర్వాత అయ్యే లోపు 1 ఇయర్ పాటు వాళ్ళందరితో పరిచయం. అంటే ఆ రకంగా నేను హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా కూడా సిపిఎల్ క్యాంపస్లో మా పెద్ద బావగారు గారు మూడో అయినా అందరూ ఉండేవారు. వచ్చినప్పుడు నన్ను ఫస్ట్ పలకరించింది వల్లి, తర్వాత చిన్ని అందరితో బాగా పరిచయం అనుకోండి. అమలో కొంచెం వినాలమ్మా, ఎవరిని మీరు వినేంత వరకు నేను ఇలాగ ఆగిపోతాను. ఎవరికి మైక్ కూడా ఇవ్వను నేను, ఒక మైకాసుడు నేను. ప్లీజ్ వల్లి గురించి చెప్పడానికంటే ఊరికే కొన్ని కీ పాయింట్స్ రాసుకొచ్చాను ఇక్కడ. ఆల్రెడీ ఒకటి చెప్పేశారు, అజాత్ శత్రు అని చెప్పేసి ఇంకా మనం అంతా ఇన్విటేషన్ అవుతుంది. నేను తను చూడగానే జయవాసవి చూడాడు, ఎందుకంటే తను చిన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఫోటో నా దగ్గర ఉంది. చూడగానే అంత ఎందుకు చూడగానే కొన్ని పదాలు గుర్తొస్తాయి నాకు వల్లి చూడగానే. నిర్మలత్వం అంటే ఏది నిర్వచనం అంటే మా వల్లి. ప్రశాంతత, ఒక చక్కటి వాతావరణం, ప్రశాంతంగా ఉండేటువంటి ఒక పరిస్థితి, ఒక వాతావరణం చెప్పనుకోండి, ఒక అంబియన్స్. ఏది చూసినా సరే ఒక ప్రశాంతత ఎక్కడన్నా చూడగానే మా వల్లి గుర్తుంది. అలాగే గాంభీర్యం, హృదయ సౌందర్యం చూడండి ఎన్ని మాటలు గుర్తొస్తాయి నాకు. ఒక కవిన అయిపోయాను ఇప్పటికెప్పుడు కూర్చుని ఇక్కడ. ఓ మలై మారుతం, ఓ మందరమైన సంగీతం, ఎన్నో ఇలాగా తను చెప్పాలంటే మేడం గారు చెప్పినట్టే నేను కూడా సాయంత్రం దాకా కూడా చెప్పగలను వల్లి గురించి. సో తర్వాత ఏంటంటే నన్ను అంటే డైరెక్ట్గా ఇలాగా అఫీషియల్గా ఉండేటువంటి రిలేషన్స్ రోజు ఉండి లేకపోయినా కూడా అప్పుడప్పుడే మాట్లాడుకుంటున్నా కూడా ఒక రకమైనటువంటి ఇచ్చిపుచ్చినటువంటి మనసు మాకు ఏంటంటే ఇద్దరం ఏంటంటే ఒక విన్నింగ్ సిచ్యువేషన్ ఉంది. తను నేను ఎంకరేజ్ చేస్తుంటాను, నన్ను బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. నేనేదో కవిత రాసుకుని అందులో పెడుతుంటే నువ్వు కనుక వాటిని ప్రింట్ చేయించకపోతే నేను ప్రింట్ చేయిస్తానంటుంది, ఏదో నేను ఫేస్బుక్లో రాసుకునేటువంటి. అదే కాకుండా నాకు తనకి ఇందాక మా ఊరు కోడలు ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే తన భీమవరంలో నేను భీమవరంలో పనిచేసాను చంద్రబాబు చేస్తున్నప్పుడు వల్లిని మా ఊరు వేస్తున్నాను అని చెప్పి అనగానే నేను ముందే పోయి వాళ్ళ మామగారు ఇక్కడే ఉన్నారు కూడా, నరసరాజు గారిని, తర్వాత వాళ్ళ గర్భపతిని, తర్వాత సత్యనారాయణ గారు కానీ, ఉమ్మ కానీ, రాజు కానీ, అందరూ రమ్మ కానీ అందరూ పరిచయం నాకు. మా మాట కూడా ఎలా వస్తున్నారు, వాళ్ళ పేర్లు కూడా రాసుకోవాల్సిన పర్లేదు నాకు. సో ఆ కుటుంబంతో రెండు వైపులా కూడా అంత పరిచయం ఉందంటే ఇదంతా కూడా వల్లిగలే. ఒక మీరు వినే ఉంటారండి, ఒక సైలెన్స్ అండ్ స్మైల్ అనేటువంటిది మోస్ట్ అట్రాక్టివ్. ఇంకా వాటి గురించి చెప్పాల్సిన పర్లేదు. ఆ 2 లక్షణాలు ఇక్కడ ఉన్నాయి ఇచ్చినటువంటి పర్సనాలిటీ, సైలెన్స్ అండ్ స్మైల్. ఆ 2 అలా అట్రాక్ట్ చేసుకుంటే ఎక్కడైనా ఇందాక రాజు చెప్తాను కదా 556 మంది వచ్చారని చెప్పంటే ఇక్కడ కూడా చూస్తుంటే వస్తే ఈ ఒక్క ఫ్లోర్ సరిపోతే 2-3 ఫ్లోర్లో కూడా వస్తారు మీ జనాలు మీరు పర్మిట్ చేసినట్టయితే. సో థ్యాంక్ యూ సో మచ్ వల్లి ఫర్ మిమ్మల్ని అందరికీ కూడా ముఖ్యంగా కాస్త నాకు అవకాశం ఇచ్చి ఇలా మాట్లాడుతూ నేను అనుకోలేదు, ఇలాగే అప్పటికప్పుడు మాట్లాడుతున్నాను ఇవన్నీ కూడా. అఫీషియల్గా నేను బ్యాంకును వదిలేసి బయటకు వచ్చి ఇక్కడ ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నప్పుడు నా రిటైర్మెంట్ని నేనే నిర్ణయించుకోవాలి అనేటువంటి ఒక గట్టి తలకు వచ్చింది. అంటే మామూలుగా రిటైర్మెంట్ అనేటువంటి 58, 60 ఇప్పుడైతే చేస్తే 62 అలా అయిపోతుంటాయి. కానీ నా రిటైర్మెంట్ నేనే నిర్ణయించుకోవాలంటే ఏం చేయాలి, చదువులో కూడా ఒక పొజిషన్కి వెళ్ళాలి అనేటువంటి కోరికతోటి తనతో మాట్లాడుతుంటే తనను ఎంకరేజ్ చేస్తుంటే 50 ఏళ్ళకి అంటే 26 ఏళ్ల తేడాతో 2వ పీజీ, 56 ఏళ్ళకి పిహెచ్డి ఇలా నేను చేశానంటే తను ఒక రకంగా తనతో మాట్లాడడం వల్ల వచ్చేటువంటి ఒక స్ఫూర్తి కూడా. అలాగే నేను నా పిహెచ్డి థీసిస్ నేను సబ్మిట్ చేసుకోవడం కాకుండా నేను చాలా మందికి హెల్ప్ చేశాను. మీకు తెలిసిన పారాఫ్రైజింగ్ చేయడం, అప్రూవ్ చేయాలన్నట్టయితే యాంటీ ప్లేజియారిజం చెక్, ఏపీసీ ఇవన్నీ చేస్తున్నప్పుడు నాకు వస్తూ ఉండేవి, ఎక్కువ మంది నాకు పంపిస్తూ ఉండేవారు. దాంట్లో నాకు ఎప్పుడన్నా బాగా లోటు ఉన్నప్పుడు నేను ఎవరికై చూడాలంటే తగ్గిస్తాను. అలాగా నేను కలిపి కనీసం 40 పీసెస్ వాళ్ళ అప్రూవల్ అయ్యేలాగా, నాకు ఇక్కడ ఉస్మానియా కాదు, జేఎన్టీయూ కాదు, ఈవెన్ రావెన్ షా యూనివర్సిటీ కూడా, ఒరిస్సా రావెన్ షా యూనివర్సిటీ కూడా మేము కలిసి పనిచేసాం కొంత. అంటే వాట్ ఎవర్ సపోర్ట్ షీ కుడ్ ఎక్స్టెండ్ దట్ వాజ్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ అన్నట్టుగా చూసుకున్నాం.
nevertheless, whenever I approach, she never said no. She never said no to me. Thanks a lot for that. And not only that, ఇక్కడ నేను పనిచేస్తున్న ఒక ఆర్గనైజేషన్లో కూడా whenever I need some support, some English teacher, ఎందుకంటే నేను కూడా ఒక పీజీ డిప్లొమా ప్రోగ్రామ్ హెడ్గా చేస్తాను ఇక్కడ ఒక ప్రైవేట్ మైక్రో ఫైనాన్స్ రిలేటెడ్ దాంట్లో. అక్కడ కూడా నేను పనిచేస్తున్నప్పుడు ఆ పిల్లలకి ఏదైనా కూడా ఇక్కడ మా దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు ఎక్కువ మంది నార్త్ ఇండియా నుంచి ఎంతో తీసుకొస్తుంటారు. దే ఆర్ నాట్ గుడ్ ఇంగ్లీష్, వాళ్ళు ఎంత బాగుండదు. వాళ్ళకి ఈవెన్ బేసిక్ థింగ్స్ చెప్పాలని వచ్చింది ఇంగ్లీష్, గ్రామర్ అవన్నీ కూడా. అలాంటి వాటిలో కూడా నాకేమైనా సపోర్ట్ కావాలంటే వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళకి ఏదో వాళ్ళ చిన్న చిన్న ప్రాజెక్ట్ రిపోర్ట్లు కరెక్ట్ చేయడానికి దాన్ని పంపించింది. తర్వాత ఇంకోటి ఎవరినో బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ చెప్పడానికి దాని దగ్గర పంపించింది. ఈ మనిషి కూడా ఒకవేళ పరిచయం చేసింది, అది ఇంకా వర్కౌట్ అవ్వలేదు. బట్ ఇలాగా ఈ విన్ విన్ ఎప్పుడు కూడా అవుతుంటుంది. బట్ ఇంకా ఒక్కరు ముగిస్తాను ఏంటంటే మీకు సూపర్ అన్వేషణ చెప్పి రాత్రి ఇప్పుడు అలా కాదు, ఇది సెకండ్ ఇన్నింగ్స్ మనకి అదొక చాప్టర్ అయిపోయింది. బట్ దేర్ ఇస్ నో రిటైర్మెంట్ ఫర్ ది స్కిల్డ్ పీపుల్ అండ్ యూ నీడ్ టు సపోర్ట్ ది సొసైటీ ఆల్సో. There are many more people now who require lot of support in terms of communication కానీ రైటింగ్ స్కిల్స్ కానీ అది అందరికీ ఉండవు. కాబట్టి ఏంటంటే ఆ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇస్తూ ఉండాలి. అలాంటి వాళ్ళు ఉన్నట్లయితే నాకేసి కూడా చూస్తుంటారని కోరుకుంటా. ఈ సెకండ్ ఇన్నింగ్స్ ఈ శుభ సందర్భంలో నా ఇష్టదైవమైనటువంటి ఒక శ్రీరామచంద్రమూర్తిని తలుచుకుంటూ ఆ దీవులన్నీ నీ మీద కొరవాలని కోరుకుంటూ చిన్న పరిచయం అనమాట. సర్వమంగళ గుణ సంపూర్ణుడవు నిన్ను నరుడు దేవునిగా నరయుగాత రామనామము భవస్తోమ భంజన దివ్య తారక నామమై అనరుగాత పది గుంపలు లేని పల్లెనైనను రామ భజనమంతిరముందు వరలుగాత కవులెల్ల నీ దివ్య కథనెల్ల రీతుల పొదియాడి ముక్తి కైకొండుగాత ఎట్టి వ్రాతయు శ్రీరామ చుట్టబడక వ్రాయబడకుండుగావుత రామ వాక్యమనిన తిరుగనిదని అర్థమునుగాత రమ్య గుణరామ రఘురామ రామ అప్పటి నుంచి ఎన్నిసార్లు వచ్చానో కనీసం ఒక 10 టైమ్స్ అన్నా నేను మా బాబుని తీసుకురావడం, ట్రీట్మెంట్ చేయించుకోవడం, ఇది చుట్టాలుగా కాదు కానీ ఒక ఫ్రెండ్ నాకు మంచిగా అనిపిస్తుంది. మా కుటుంబానికి ఎప్పుడు కూడా చాలా దగ్గరగా ఉంటుంది. మా మనవాళ్ళకి కానీ వీళ్ళకి కానీ మంచి మంచి సలహాలు ఇస్తూ స్టడీస్లో కానీ ఇది కానీ మంచి సలహాలు ఇప్పటికీ ప్రతి దాంట్లోనూ మా కుటుంబంలో పార్టిసిపేట్ చేయాలి. ప్రతి వాళ్ళు రావచ్చండి.
next year. Happy 16th birthday, Rebecca. You're so sweet and sweet 16. She's not retiring, she's just starting at the great line. 60 is now 40. Here's to new beginnings. Happy birthday, happy retirement. ఆన్ ది వేరియబుల్స్ అమ్మాయి గారు ఇప్పుడు మా సోదరి లైఫ్ లాంగ్ భరించాలి. ఇప్పుడు కొంచెం ఆఫీస్ లో బ్రేక్ వచ్చేది, మేము ఇప్పుడు కంటిన్యూస్ మాట్లాడుతూ మీరు లైఫ్ లాంగ్ సోది భరించాల్సిందే కదా. ఓన్లీ స్వీట్ 16. గుండె దాటి గొంతు దాటి పలికిందేదో వైనం మూడు వారిన మనసులోనే పలికిందేదో ప్రాణం కన్నుల్లోనే గంగై పొంగిన ఆనందం కాలంతో పరిహాసం చేసిన స్నేహం పొత్తులు దాటి హద్దులు దాటి జగములు దాటి యుగములు దాటి చెయ్యందించమంది ఒక పాశం రుణ పాశం విధి విలాసం చెయ్యందించమంది ఒక పాశం రుణ పాశం విధి విలాసం అడగాలే కాని ఏదైనా ఇచ్చే అన్నయ్యనవుతా పిలవాలే కాని పలికేటి తోడు నీడైపోతా నీతో ఉండే చాలు సరిదూగలు సామ్రాజ్యాలు రాత్రి పగలు లేదే దిగులు తడిసే కనులు ఇది వరకెరుగని ప్రేమలో గారోలో చెయ్యందించమంది ఒక పాశం రుణ పాశం విధి విలాసం ప్రాణాలు ఇస్తానంది ఒక బంధం రుణ బంధం నోరార వెలిగే నవ్వుల్ని నేను కళ్ళార చూసా రెప్పల్లో ఒదిగే కంటి పాపల్లో నన్ను నేను కలిసా నీతో ఉంటే చాలు ప్రతి నిమిషం ఓ హరిగులు రాత్రి పగలు లేదే గుబులు మురిసే ఎదలు ఇది వరకెరుగని ప్రేమలో గారోలో ప్రాణాలు ఇస్తానంది
రాజే నేడు బంటైపోయిన రాజ్యం నీకే సొంతం. ఖాళీ కన్ను తెరిచానే కలగా నిన్ను కలిసానే మధువరమే మధువరమే వరమే తెలిసే నానువెవరో నాలో మెరిసే చిరునవ్వెవరో నేడే తెలిసే నానువెవరో నాలో మెరిసే చిరునవ్వెవరో నిన్నే చూసి పులకింత ఉయ్యాలుగే జగమంతా గొంతే దిగని దిగులంతా ఇట్టే చెరిగెనే రాచేయి పట్టి నిన్ను నడిపిస్తా భూగ్రహపు అంచులలో విహరిస్తా గగనాన నందుకొని ఆ చోటే తొలి ముద్దే నీకందిస్తా నా సగము ఊపిరి పోగేస్తా అదరాల వాలుగా పంపిస్తా నీ గుండె నీడనే జీవిస్తా కడదాకా నీతో వస్తా. ఖాళీ కన్ను తెరిచానే కలగా నిన్ను కలిసానే మధువరమే మధువరమే మండే ఇసుక తిన్నలలో మంచై చలువ కురిసావే మధువరమే మధువరమే వరమే నేడే తెలిసే నానువెవరో నాలో మెరిసే చిరునవ్వెవరో నల్లనైన నా కనుపాప సమ్మోహనమయ్యేలా తెల్లనైన ఆశలు చూపింది నీ ప్రేమేలే. వాన కురిసి వెలిసిన తీరు ఇన్నాళ్ల గతమంతా జిగేలంటూ మెరిసే నీ వల్లే చిరుగాలికి రెప్పున ఎగిరే పుప్పొడిగా నీపై వాళ ఈ హృదయము నీదేనంటూ వెతికి వెతికి చుట్ట కలవగా జత మనసొకటున్నది అంటూ ఎటదాగినదో అనుకుంటూ ఇన్నాళ్లకు నేను కనుగొన్న నమ్మకమే నిజముగా ఖాళీ కన్ను తెరిచానే కలగా నిన్ను కలిసానే మధువరమే మధువరమే మండే ఇసుక తిన్నలలో మంచై చలువ కురిసావే మధువరమే అవసరమే నీవే సింబలే అంబరాలు అందలే హాయిలే బల్బలే బల్బలే చేతి కందే మాకు వెండి మబ్బులే వెంగలమ్మ వేటకొచ్చి ఏనుగమ్మ అంబారీలు తేనెలమ్మ తేడుకొచ్చే మల్లె జాజి బండారీలు సింబలే అంబరాలు అందలే
చేతికొచ్చి సబ్బు బిళ్ళ నేను లెమ్మని చంద్ర వంక వాకు పొంగే స్నానమాడు నిన్ను రమ్మని పిల్ల నెమలి సంబరం పింఛమెంత సుందరం పట్నమన్న పంజరం పట్టు వీడే పావురం ఈ గూటికొచ్చే కాపురం హొయ్యాలో హొయ్యాలో సింబలే సింబలే అంబరాలు అందలే హాయిలే బల్బలే బల్బలే చేతి కంది మాకు వెండి మబ్బులే ఆనందాల వెల్లువచ్చి లాలపోసే కంటి పాపకి చూడ చూడ వింతలు చుక్కలేడి గంతులు ఆకుపచ్చ పొద్దులు మాకు లేవు హద్దులు ఈ కొండ కోన సీమలో హొయ్యాలో హొయ్యాలో సింబలే సింబలే అంబరాలు అందలే హాయిలే బల్బలే బల్బలే చేతి కంది మాకు వెండి మబ్బులే వెందెలమ్మ వేటకొచ్చి ఏనుగమ్మ అంబారీలు తేనెలమ్మ తేడుకొచ్చే మల్లె జాజి మందారీలు మందార మందార కరిగే తెల్లారేలా కిరణాలే నన్నే చేరేలా కళ్ళారా కళ్ళారా చూస్తున్నా కళ్ళారా సరికొత్త స్నేహం తరిచేరా అలికిడి చేసే నాలో అడగని ప్రశ్నే ఏదో అసలది బదులు ఏమో అది తేలేనా కుదురుగా ఉండే మదిలో చిలిపిగా ఎగిరే ఎదలో తెలియని భావం తెలిసే కథ మారేనా నీ వెంట అడుగే వేస్తూ నీ నీడనై గమనిస్తూ నా నిన్నల్లో లేని నన్నే ఇలాగా నీలో చూస్తున్నా మందార మందార కరిగే తెల్లారేలాగా ఆ కిరణాలే నన్నే చేరేలా కళ్ళారా
విడిపోతుందని అరమరిక కడలై నాలో నువ్వే అలనై నీలో నేనే ఒకటై ఒదిగే క్షణమే అది ప్రేమేనా కాలాలని మరిపిస్తూ ఆనందమే అందిస్తూ నా ప్రయాణమైన గమ్యానివైనా నువ్వవుతున్నావే మందారా మందారా కరిగే తెల్లారేలాగా ఆ కిరణాలే నన్నే చేరేలా కళ్ళారా కళ్ళారా చూస్తున్నావా కళ్ళారా ఈ సరికొత్త స్నేహం దరిచేరా మందారా మందారా కరిగే తెల్లారేలా కిరణాలే నన్నే చేరేలా सलमा से तारों वाली शगना देश अब आए रे बनों से बनने के मिलने की जोरत लाए रे शहनाई यूं गूंजे सबके आंखें भर आए सलमा से तारों वाली शगना देश अब आए रे बनों से बनने के मिलने की जोरत लाए रे शहनाई यूं गूंजे सबके आंखें भर आए रे शहनाई यूं गूंजे सबके आंखें भर आए ओ 16 बरस के 2 कदम चौखट के बाहर क्या गए तेरी कुड़माई के दिन आ गए हाय बन्नो परदेसिया के देश के चौबारे तुझको भा गए तेरी कुड़माई के दिन आ गए ले रहा सब लाए तेरी माई बाबुल का घर बार है हो गेंदा गुलाबों से सजी डोली तेरी तैयार है झूलों के मौसम वो तेरे हमसे रोके भी रोके ना गए तेरी कुड़माई के दिन आ गए नी तेरी कुड़माई के दिन आ गए सलमा से तारों वाली शगना देश अब आए रे बनों से बनने के मिलने की जोरत लाए रे शहनाई यूं गूंजे सबके आंखें भर आए रे शहनाई यूं गूंजे सबके आंखें भर आए अलविदा मुंडेरों को जब तू कह के जाएगी रौनक हवेली की संग लेके जाएगी कोयले सुबह किसको नींद से जगाएंगी धूप आंगने में अब से किससे मिलने आएगी खुल के कभी जो ना कहा करते हम आज स्वीकार है अपने भैया से कहना ना कभी हमको तुझसे ज्यादा प्यार है हाथों में चूड़े सज गए तेरे गुड़िया खिलौने कहाँ गए तेरी कुड़माई के दिन आ गए
कदम चौखट के बाहर क्या गए तेरी कुड़माई के दिन आ गए